తీసుకో. సమస్య లేదు. లేమనా ఓకే ఓకే.
మనం ఇక్కడ నూడిల్ బార్కి వచ్చినాం. డిఎల్ఎఫ్లో ఉన్న నూడిల్ బార్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ చికెన్ ఫ్రైడ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ మోమోస్ ఇచ్చారు, చికెన్ ఫ్రైడ్ మోమోస్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి ఇదేంటేసి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందులో వచ్చేసి మనకి టేస్ట్ వచ్చేసేసి వెజ్ ఫ్రైడ్ మోమోస్ చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ 1 piece 1 సాస్ బాగుంది. సో ఇందులో వచ్చేసి మేము 3 ఆర్డర్ ఇస్తున్నాం కదా. ఇందులో వచ్చేసి వెజ్ ఫ్రైడ్ వచ్చేసి చాలా బాగుంది. వచ్చేసి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ చీజ్ అంటారు, అది కూడా టేస్ట్ బాగుంది. ఇంకోటి చికెన్ మోమోస్ ఇస్తున్నారు, చాలా బాగా. సో అందులో వచ్చేసి కోకోనట్ బాగుంది. పక్కనే కోకోనట్ జ్యూస్ బార్ ఉంటుంది, చాలా బాగుంది. టేస్ట్ వచ్చేసి కోకోనట్ వాటర్, కోకోనట్ జ్యూస్ 2 కలిపేసి ఇచ్చారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి కోకోనట్ డెలిషియస్ అన్నారు. ఇది వచ్చేసి కోకోనట్ డెలిషియస్ అన్నారు. ఇది వచ్చేసి ఒక ఫ్లేవర్ లాంటిది ఒకటి కలుపుతున్నారు. సో ఇది కూడా పర్లా బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. ఎప్పుడన్నా డిఎల్ఎఫ్ వచ్చి ఫుడ్ స్ట్రీట్ ఉంది, వచ్చి మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి చికెన్ మోమోస్ పెట్టి కొంచెం టేస్ట్ రెండు నువ్వే తాగి, ఇంకా నేను తాగను. అరే పట్టుకున్నానుగా. ఏదైనా ఇంకెలా ఇది వచ్చేసి కోకోనట్ జ్యూస్ ఫ్లేవర్ సాస్ లాంటి ఇదో ఫ్లేవర్ ఉంది. సో మనకి తీసుకున్నాం కదా, ఇందులో వచ్చేసి తీసుకున్నాం ఫోటోకి సాస్ చీజ్ లాంటి టేస్ట్ బాగుంది. స్పీకర్ ఇది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ మోమోస్, ఇది 70 రూపీస్ పడింది. ఇది టేస్ట్ బాగుంది. నాయంగా ఇది నాయంగా కాదు, ఇది చికెన్ మోమోస్ అనమాట. ఇది టేస్ట్ బాగాలేదు. ఇది వచ్చేసి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్కి సీజ్వాన్ వేసి ఇచ్చాడు, ఇది బాగుంది. టేస్ట్ క్రిస్పీగా చాలా బాగుంది. ఇది వచ్చేసి వెజ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్ అనమాట. ఇది వచ్చేసి 70 రూపీస్ పడింది. ఇది 90 రూపీస్ పడింది. ఇది కూడా 90 రూపీస్ పడిందండి. సో ఇది కూడా టేస్ట్ బాగుంది, కానీ ఇది బిస్కెట్ అయిందనమాట. ఈ 2 బాగానే ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి కోకోనట్ జ్యూస్ అండి. కోకోనట్ జ్యూస్ బార్లో ఉంది. కోకోనట్ జ్యూస్ బార్ టేస్ట్ బాగుందండి. ఇక్కడ మనకి వడక్స్ న్యాచురల్స్, క్లాసిక్ జ్యూస్ బార్ అట్లా అన్నీ ఉన్నాయండి. సో అన్నీ బాగున్నాయి, మీరు వచ్చి ట్రై చేయొచ్చు. ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చండి, బద్దాక రాలేము. అది ఫ్రెండ్స్. పట్టుకో అది
నువ్వు తీసుకోరా. ఇది ఛానల్ డైరెక్ట్ చేస్తాను. అయ్యో ఆ ప్యాక్ చేసుకుంటుంది, ఎవరికైనా ఇవ్వాలేమో. ఎవరికైనా ఇవ్వాలేమో. కడుపులో బాగా తిప్పుతుంది, కడుపులో బాగా తిప్పుతుంది. చాలా కొట్టుకుంటున్నాయి అవి, అంటే ఏముండదు. అమ్మో, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకోసారి అడ్డం వచ్చిన గడ్డి నాకు పెట్టబాక, నాకు అసలు పొట్ట సెట్ అవ్వదు. ఫ్రెండ్స్, ఇవాళతో డిఎల్ఎఫ్ నైట్ స్ట్రీట్ ఫుడ్ అయింది. సో ఇందులో మా మిస్సెస్ చైనీస్ అంటే చాలా బాగా ఇష్టపడేది. ఇప్పుడు లైవ్లో చూసి ఆ ఫుడ్ తిన్నాక జీవితం మీద విరక్తి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకొకసారి చైనీస్ ట్రై చేయని అంటుంది. ఎందుకంటే నేను ఎందుకు తినిపించంటే నైట్ పూట 11-12కి చైనీస్ వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటుందండి. వాళ్ళు లట్లేసిన తింటా ఉంటారు, వాళ్ళ సౌండ్లు అయ్యి. అందుకని లాభం లేదని చెప్పేసి డిఎల్ఎఫ్ దగ్గర నూడిల్స్ బార్ అని ఉందండి, అక్కడ ట్రై చేయించాము. ఇంకోసారి నేను చైనీస్ వీడియోస్తోనూ చైనీస్ ఫుడ్డే తిన్నా అని చెప్పేసి దండం పెట్టేసిందండి. ఈ రోజుతో వీలాగ్ సమాప్తం ఫ్రెండ్స్. ఇక మేము ఇంటికి బయలుదేరుతున్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇక నుంచి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. మీరు ప్రతి వీడియో చూడవచ్చు. ఇట్లాగే రోజుకొక కొత్త కంటెంట్తో, కొత్త వీడియోతో మళ్ళీ వస్తున్నామండి. బాయ్ ఫ్రెండ్స్.